ఆటలంటూ ఆటల ప్రోగ్రాంలు పెట్టారు. మరోపక్క సినిమా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రాష్ట్రం అంతా రచ్చ నడుపుతున్న పరిస్థితి. అంటే ఇది పబ్లిసిటీ స్టంట్లో భాగం అనుకోవాలా, లేదంటే కావాలని రెచ్చగొట్టే విధానం? ఇక్కడ ఇద్దరికి లబ్ధి చేకూరుతుంది. ఒకటి, రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తన సొంత పబ్లిసిటీ కోసం వివాదాస్పద డైరెక్టర్గా పేరొందాడు. ఈరోజు వ్యూహం సినిమా, ఈ వ్యూహం సినిమాలు తీయండి, తప్పులేదు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలా, సమాజం మోటివేట్ అయ్యే సినిమాలు తీయాలా, సందేశాత్మక సినిమాలు తీయాలా. ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు, ఒక రాజకీయ పార్టీకి ఫేవర్గా చేసేందుకు ఇటువంటి వ్యూహం అంటూ సినిమాలు తీస్తూ ఈరోజు వైకాపా పార్టీ కోసం తీస్తున్నారు. అంటే ఓడిపోతున్నాం అని అర్థమైపోయి సినిమాల ద్వారా అన్న కొద్దిగా గొప్ప వాళ్ళు చేసిన దాన్ని ప్రజలు సినిమాలు ఎక్కువ ప్రజలకి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇటువంటి వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులతో సినిమాలు తీస్తాను. నేను అడుగుతా ఉన్నా, రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి సమాజానికి పట్టిన చీడపురుగు. అటువంటి వ్యక్తి ఆడవారితో అసభ్యకరంగా వ్యవహరిస్తూ అటువంటి ఫోటోలు వీడియోల్ని సోషల్ మీడియాలో తిప్పుతూ ఎంతో వివాదాస్పదంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి సమాజానికి చీడపురుగు. అటువంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బహిష్కరించాల్సింది పోయి అటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రభుత్వ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి సినిమాలు తీర్చుకోవడం. ఈ గడిచిన 4 నెలల కాలంలో మా పార్టీ జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపైన మా పార్టీ కార్యాలయాలపైన దాడి జరిగింది. దానికి కలుద్దాం డీజీపీ గారి దగ్గరికి వెళ్తే డీజీపీ గారు ఈరోజు కూడా మా పార్టీ అధినేతలకి మా పార్టీ యువనేతకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఇటువంటి నీతి మాలిన ఇటువంటి సిగ్గుమాలిన రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తికి డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వడం, సుమోటోగా కేసు తీసుకోమంటాం. గతంలో ఇదే ముఖ్యమంత్రి నంద్యాలలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కాల్చి పారేస్తాం ముఖ్యమంత్రి అన్నాడు. అలాగే వాళ్ళ పార్టీ సంబంధించిన ఎంపీలు నందిగాం సురేష్ గారు, అలాగే గోరంట్ల మాధవ్ గారు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారి మీద చేశారు, మాజీ ముఖ్యమంత్రి గారి పైన. మరి ఈరోజు చూసుకుంటా ఉంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి మీద ఎవరో సామాజిక కార్యకర్తలు కొలికిపూడి శ్రీనివాసరావు గారు కావచ్చు, టీవీ5 యాజమాన్యాలు కావచ్చు, ఎవరు ఏదో ప్రసారం చేసినందుకో మాట్లాడినందుకో ఆవేశంలో సుమోటోగా కేసు పెడుతున్నారే. మరి అందరమే కేసులు పెట్టాలి కదా, అందరూ సమానంగా చూడాల్సిన వ్యక్తులు. అంటే డీజీపీ గారు కూడా తన ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి ఇటువంటి వ్యక్తులకి అపాయింట్మెంట్ ఇచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దీన్ని తీవ్రంగా తెలుగు యువత విద్యార్థి లోకం తప్ప తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసిన పని వల్ల ఆంధ్రప్రదేశ్లో యావత్ మహిళా లోకం, యువజన విద్యార్థిని లోకం కూడా తలదించుకుంటూ ఉంది. ఇటువంటి నీతిమాలిన వ్యక్తులుగా డీజీపీ కార్యాలయాలకు తీసుకెళ్లి అనుమతులు ఇస్తున్నారు, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చి ఫోటోలు బయటకు వదులుతున్నారని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రామ్ గోపాల్ వర్మని వెంటనే ఆ వ్యూహం సినిమా ఆపాలా, లేకపోతే థియేటర్ల యజమానులు కూడా చెప్తున్నాం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు ఊరుకోరు. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వెంటనే దాడులు చేస్తాం, సినిమాలు అడ్డుకుంటాం, లేకపోతే మీరు సెన్సార్లు కట్ చేసుకోండి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి. డీజీపీ గారు కూడా శాంతి భద్రతల విషయంలో దృష్టిలో పెట్టుకొని వెంటనే రామ్ గోపాల్ వర్మని రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాల నుంచి బహిష్కరించాలా, అటువంటి సినిమాలు కూడా ఆపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఈరోజు ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం. అధికార పార్టీ మార్పులు చేర్పులు చేసుకుంటా ఉంది, కొత్త మొహాలను తెర మీద తీసుకొస్తూ ఉంది. అలిగిన వాళ్ళు పార్టీల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. రోజా లాంటి వాళ్ళేమో తెలుగుదేశంలో నించోవడానికి 170 స్థానాలు అభ్యర్థులే లేరని చెప్పి కామెంట్స్ చేయడం ఎట్లా చూస్తారు? అభ్యర్థులు లేరంటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటా ఉంటే సిఐల్ని కనుక ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి. అట్లా నాకు అర్థం కాని విషయం, ఈ నియోజకవర్గంలో చెల్లని నోటు పక్క నియోజకవర్గంలో చెల్లిద్దా? నేను అనేది ఈ నియోజకవర్గంలో ఒక చిల్లర షాపులో చెల్లని నోటు పక్క నియోజకవర్గంలో చెల్లిద్దా అని అడుగుతా ఉన్నా. అంటే ఇక్కడ అర్థమైపోతూ ఉంది మనకి ఏంటంటే, ఒక నియోజకవర్గంలో చెల్లని వ్యక్తులు మరొక నియోజకవర్గంలో వచ్చి అభ్యర్థులుగా పోటీ చేస్తామంటే మార్చాల్సిన అభ్యర్థులు కాదు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చాలని చెప్పి ప్రజానికం కోరుకుంటా ఉంది. యావత్ జనవాహిని ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు కోరుకుంటా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈరోజు రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు, అది పూర్తిగా వ్యాఖ్యలని మేము తప్పుగా పడుతూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు గెలుస్తావో లేదో నీకు డౌట్ ఉంది, వాళ్ళు అభద్రతా భావనలోకి వెళ్ళిపోయి ఏం చేయాలి అర్థం కాక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారన్నమాట. అంటే అభ్యర్థులు దొరకంది ఎవరికి? రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ఎలియన్స్ అధికారంలో రావడం ఖాయం. 160 స్థానాల్లో గెలుస్తుందని కూడా సర్వే రిపోర్ట్లు వచ్చిన నేపథ్యంలో ఇటువంటి మైండ్ బ్లాక్ అయిపోయి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాను సందర్భంగా తెలియజేస్తున్నాం. సో గుంటూరు ప్రధానంగా విడతల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు పశ్చిమలో వేయడం జరిగింది. అసలు ఏంటంటారు పరిస్థితి? అసలు దీని మీద మీ అభిప్రాయం? ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కాకపోతే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ, 45 సంవత్సరాల అనుభవం పార్టీ ఏ రోజు కూడా ఇటువంటి ట్రాన్స్ఫర్లు చేయలేం. మరి మేము ఒక చోటే ఉంటాం, స్టాండర్డ్గా ఉంటాం. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ప్రజల ప్రతినిధిగా ఎన్నుకొని ప్రజలందరూ ఓట్లేసినందుకు మా నాయకురాలను మా నాయకుడిని వేస్తారు. మరి అదే నాయకురాలు
తర్వాత పక్క నియోజకవర్గం వెళ్ళిపోతే ఇన్నాళ్ళు ఆ నియోజకవర్గంలో ఆ నాయకులపై ఖర్చు పెట్టిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? లేదు ఆ కార్యకర్తలకు ఎవరు? ఆ కార్యకర్తలకి ఇప్పుడు మా ప్రతి కార్యకర్తకి రాజకీయాల్లో గాడ్ ఫాటర్ ఉంటారు. అలాగే ఆ నియోజకవర్గంలో సపోజ్ విడుదల రజనీకాంత్ తీసుకున్నాం, చిలకలూరుపేటలో ఆమె నమ్ముకుని ఎంతోమంది తమ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి యువజన విద్యార్థి నాయకులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఎంతో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అంటే రేపు వచ్చేవాళ్ళు వాళ్ళని ఆదరిస్తారో లేదో తెలియదు. అప్పుడు ఇట్లా కార్యకర్తల్లో కూడా అయోమయం, ప్రజల్లో అయోమయం. ఒక నియోజకవర్గ నాయకురాలు అంటే ఆ నియోజకవర్గం అంటిపెట్టుకుని చావైనా బతికైనా ఓటమైనా గెలిపోయినా ఆ నాయకుల దగ్గర అక్కడే ఉండాలి. అది నాయకుడిని రక్షణ. ఈ రకంగా ఈ సీఎల్ ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? వీఆర్లో పంపించిన కొంతమందిని వేకెంట్ రిజర్వ్లో పెట్టడం ఎంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం.